హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేనైతే ఈరోజు అయితే కొమ్ములకు వచ్చాను ఫ్రెండ్స్. చూడండి కొమ్ములకు వచ్చి అయితే నేనైతే ఆల్రెడీ ఇరిసి మరి అయితే ఒలుస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి అయితే ఒలిసే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఒలవాలన్నమాట కొమ్ములు. అంటే కొంతమంది తెలియదు కాబట్టి నేనైతే చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా ఒలవాలి. చాలా సింపుల్గా ఒలుసుకుంటుంది అనుకుంటారు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే ఒలుసుకోదు. ఈ గోర్లు అనేది చాలా నొప్పి పెడతాయి అన్నమాట. తర్వాత దాన్ని బట్టి సులువుగా అలవాలి. ఫ్రెండ్స్ చూడండి దీంట్లో ఫ్రెండ్స్ ఇదైతే చూడండి, ఇదైతే లేతకాయ, ఇదైతే ముదిరింది. దీంట్లో ఏది టేస్ట్ ఉంటుందంటే ఇదే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మీరు ట్రై చేయండి. దీంట్లో ఏది టేస్ట్ ఉంటుందో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. ఇదైతే పైకి ఎదిగిపోయింది, ఇది అయితే నరుకున్నాం. ఇదైతే కిందది, దాన్ని బట్టి అయితే ఇది అయితే టేస్ట్గా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట టేస్ట్ వచ్చేది. టేస్ట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి దీనికి ఒకసారి కూర ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఉంటే వెదురు ఉంటే. ఇదైతే పెద్దగా టేస్ట్ ఉండదు. ఇదైతే ఎండబెట్టడానికి తీసుకెళ్తున్నాం మేము. ఎండబెట్టిన తర్వాత వండి తింటే టేస్ట్ ఉంటుంది. వెంటనే వండి తింటే అయితే టేస్ట్ అయితే రాదు. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఒలిసే ముందు అయితే ఇది అయితే కట్ చేయాలి. కట్ చేస్తే ఈ విధంగా సింపుల్గా ఒలిసిపోతుంది అనమాట. దాన్ని బట్టి ముందుగానే ఈ విధంగా కట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేస్తే సింపుల్గా ఒలుసుకుంటుంది. చూడండి ఇది అయితే బుడతకాయలా ఉంది, చాలా బాగుంది. చాలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్, అస్సలు ఒలలేం. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కూరకి. చూడండి ఇలాంటిది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు అయితే మొత్తం ఒలిచాను. మీరైతే ఒలిచింది చూపిస్తాను. ఒకటి ఉంది ఫ్రెండ్స్, ఇదైతే ఒలిచిదాం. కానీ ఫ్రెండ్స్ నేనైతే ఉదయాన్నే వచ్చాను కాబట్టి ఇన్ని అయితే దొరికి. సీజన్ అయిపోతుంది కాబట్టి పెద్దగా అయితే దొరకట్లేదు కొమ్ములు. సీజన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ ఇదిగో వచ్చింది చూడండి దగ్గర. చూడండి ఫ్రెండ్స్ వచ్చింది ఈ విధంగా పెట్టున్నాయి. అయితే లోపలైతే ఇంకా ఉన్నాయి చూడండి. నేనైతే ఇప్పుడు లోపల పెడతాను. ఇక్కడైతే నీట్గా పేర్చాలి. నీట్గా పేర్చకపోతే కొమ్ములు అనేది
వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. నీట్గా పెట్టాలన్నమాట. బెటర్ పట్టిస్తా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే బస్టెడ్ అయిపోయింది ఫ్రెండ్స్. మా ఊరికి వెళ్ళడం అయితే చాలా దూరం, చాలా బరువు ఉంటుంది పచ్చి కాబట్టి మేమైతే వేరే ఊరి కొండకు వచ్చున్నాం. మా ఊరి కొండకైతే ఎదురులో అయితే అయిపోయి అయితే కట్టడం కావట్లేదు, పొడవు అయిపోయింది. ఫ్రెండ్స్ ఇదైతే తాడు. ఈ తాడు పేరు అయితే పొడదో ఫ్రెండ్స్, పొడదో తాడు. మా భాషతో పొడదే అంటాం మేము, అందుకే నేనైతే వీడియోలో కూడా అదే చెప్తున్నాను. మీ భాషలో ఏమంటారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడైతే కట్టేద్దాం. చాలా గట్టి కట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎత్తుకున్నప్పుడు జారిపోతే మొత్తం పోతాయన్నమాట. దాన్ని బట్టి గట్టి కట్టాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కట్టేసాను. అయితే ఎత్తుకోవాలి. సరే ఫ్రెండ్స్, నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.